నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగా యుగాలు మారినా తరాలు మారినా మన పెద్దల సూచనల మేరకు వాటిని ఇప్పటికీ మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం. అందుకు కారణం అందులో దాగిన మహత్త అంతరార్థం. అయితే ఫాల్గుణ మాసంలో సంతానాన్ని అభిలషించేవారు పుత్ర గణపతి వ్రతం చేస్తూ ఉంటారు. అయితే ఆ రోజు గణపతిని ఏ విధంగా ఆరాధించాలి, ఏ పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి, ఎలా పూజిస్తే ఆ స్వామి శీఘ్రంగా అనుగ్రహిస్తాడు, ఇలాంటి ఎన్నో సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, ఆధ్యాత్మికవేత్త, రచయిత, గ్రంథకర్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. సౌమ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుత్ర గణపతి వ్రతం విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆదరమొప్ప మృక్కిడుదు అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ అని ముందుగా గణపతికి నమస్కారం చేసుకుందాం. కొడుకులు కావాలని, ఆ పుట్టిన కొడుకులు విద్యావంతులై సద్బుద్ధితో మెలగాలని ఆశించినటువంటి నరుల కోసం వేదవ్యాసుల వారు అందించినటువంటి ఒక వ్రతం పుత్ర గణపతి వ్రతం. ఈ వ్రతాన్ని ఏ మాసంలో అయినా చేయొచ్చు. భాద్రపద మాసం కానీ, కార్తీక మాసం కానీ, వైశాఖ మాసం కానీ, శ్రావణ మాసం కానీ ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. శుక్లపక్షంలో చతుర్థి నాడు ఈ వ్రతం చెయ్యాలి. ఏకధాటిన 4 మాసముల పాటు ఈ వ్రతం చేస్తే కొంచెం సత్సంతానం కలుగుతుంది. సహజంగా సత్సంతానం కోసం 4 నెలలు ఏకధాటిగా చేయమన్నారు. తదినాడు విఘ్నేశ్వర పూజకు కావలసిన సామగ్రి అంతా తెచ్చుకొని ఆ రోజు రాత్రి దర్భల మీద పడుకొని, ఇంట్లో చాపలో లేకపోతే మంచం మీదో పడుకోకుండా ఉండలేని అనారోగ్యవంతులు ఉన్నారనుకుందాం, కర్మగాలి, అటువంటి వాళ్ళు ఆ మంచం మీద కూడా దర్భలు వేసుకు పడుకోవచ్చు. ఆ రోజంతా వీలున్నంత వరకు గణపతి నామస్మరణ చేస్తూ పొద్దుటే లేచి తలారా స్నానం చేసి మట్టితోటి విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమని తయారు చేయించుకుని, లేదా డబ్బు ఎక్కువగా ఉంటే బంగారం కానీ వెండి కానీ వీటిలో ఏదో ఒక దానితో విగ్రహాన్ని తయారు చేసుకుని పూజామందిరంలో ఆవు పేడని గరిక మీద వేసి దాని మీద ఈ విగ్రహాన్ని పెట్టాలి. ఆ తర్వాత గరికతోటి అనేక విధాలైన పుష్పాలతోటి పూజించి ఒక తులసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గణపతికి ఇవ్వకూడదు. తక్కిన ఏ పత్రులైనా ఇవ్వచ్చు, పూజ చేయొచ్చు. తప్పక దీనికి కుడుములు, పాయసం, చలివిడి, చెరుకు ముక్కలు, అరటిపళ్ళు నివేదన చేయాలి. వీటిని యథాశక్తిగా ప్రసాదంగా తాము తినాలి, ఇతరులకి పెట్టాలి. ఆ ఒక్కరోజు శుద్ధ బ్రహ్మచర్య దీక్షని పాటించాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వర అనుగ్రహంతో మంచి పిల్లలు పుడతారు. పుట్టిన పిల్లలు విద్యావంతులు అవుతారు, తల్లిదండ్రుల మాట వింటారు, లోకానికి చాలా రకాలుగా ఉపయోగపడతారు. మరో ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి సత్యనారాయణ రాస్తున్నారు. పుత్ర గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తెల్లవారుజామున లేవడం, తలారా స్నానం చేయడం, గణపతి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించటం, యథాశక్తిగా మోదక నైవేద్యం పెట్టడం, అష్టోత్తర శతనామాలతో పూజ చేయటం, పత్రితోటి అంగపూజ చేయటం చేసి ఆ ఒక్కరోజు మాత్రం పగలు ఉపవాసం ఉండి కేవలం ప్రసాదం మాత్రం తీసుకోవచ్చు. రాత్రికి భోజనం చేయాలి, బ్రహ్మచర్య దీక్షతో ఉండాలి. విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథని ఆ రోజు శ్రద్ధగా వినాలి. విఘ్నేశ్వర కథ అంటే పార్వతీదేవి యొక్క శరీరం మీద ఉన్న మట్టి నుంచి నలుసు పిండి, నులుగు పిండి, ఏవో రకరకాల నలుగుడు పిండి, ఇన్ని రకాలు చెప్పారే. ఈ నలుగుడు పిండి అనే పదమే లేదు అసలు సంస్కృతంలో. వపుషో మల సంభవం అని ఉన్నది. వపుష శరీరం యొక్క మలం, పైన మట్టి. అప్పుడప్పుడు మానవులు తలుచుకుంటే పార్వతీ శరీరం మీద కూడా కాస్త మట్టి వచ్చిందిట. ఆ మట్టితోటి ఆవిడ విఘ్నేశ్వరుడిని తయారు చేసింది. ఈ కథంతా శ్రద్ధతో వినడం చేసి విఘ్నేశ్వరుడికి సంబంధించిన షోడశనామాలు ఉన్నాయి, అవి చాలా మంచిది ఈ పూట చదవటం. వ్రతం చేసేవాళ్ళు
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ సోర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. ఈ 16 నామాలు చదివి పూజ చేసి యథాశక్తిగా ఇతరులకి ఇంత అన్నదానము అవి చేసుకోవడం చాలా మంచిది. తద్వారా సత్సంతానం కలుగుతుంది. ఇంకింతకు మించి పెద్ద నియమాలు ఉంటూ ఉండవు. సహజంగా మంటపారాధన మాత్రం చెయ్యాలి. అంటే ఓ పీట మీద తువ్వాలో దుప్పటియో వేసి బియ్యం పోసి నవగ్రహ దేవతల్ని, పంచలోక పాలకుల్ని, అష్టదిక్పాలకుల్ని ఆవాహన చేయాలి. కలశం పెట్టాలి. కలశం మీద జాకెట్ గుడ్డ పెట్టాలి. ఆ కొబ్బరికాయ కలశం చెంబు పైనున్న జాకెట్ గుడ్డ పూజ అయిపోయాక ఎవరైనా ఒక మంచి అర్చకుడికో పురోహితుడికో గురువుకో దానం చెయ్యాలి. అవి మాత్రం వాళ్ళు ఉపయోగించుకోకూడదు. ఇంకా తోచినటువంటి మంచి మంచి పుష్పాలతో వాటితో స్వామివారిని పూజించి ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలి. ఇవి యథాశక్తిగా గణపతి వ్రతానికి కావలసినటువంటి సామగ్రి. మరో ఉత్తరం చూద్దామండి. వైదేహి మచిలీపట్నం నుంచి రాస్తున్నారు. పుత్ర గణపతి వ్రతం ఎన్నేళ్లు ఆచరించాలి? ఉద్యాపన ఉంటుందా? కొడుకులు పుట్టకపోతే పుట్టాలనే ఉద్దేశ్యంతో చేస్తే మాత్రం 1 సంవత్సర కాలం పుత్ర గణపతి వ్రతం ఆచరిస్తే మంచిది. ఈ వ్రతం పుత్రులు పుట్టినవాళ్ళు కూడా చేయాలి. ఎప్పుడు పిల్లలు రౌడీలైపోయి, లేక చదవక, లేక ఏదో అనారోగ్యంతో ఉండి, లేక సరైన మాటలు రాక నానా బాధ పడుతున్న వాళ్ళు, ఒక్కొక్కప్పుడు పుత్రులు భయంకరమైన లోకకంటకులైనప్పుడు వాళ్ళని మార్చుకోవడానికి అలాంటి వాళ్ళు 3 ఏళ్ళు పుత్ర గణపతి వ్రతం చేస్తే పిల్లలు పూర్తిగా మార్పు పొందుతారు. తద్వారా కుటుంబానికి శాంతినిస్తారు, బయట వాళ్ళకి శాంతినిస్తారు. ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే ఒక బాధ, పుట్టివాళ్ళు లోకకంటకులైతే మహాబాధ కదా. పుట్టకపోతే కేవలం 4 నెలలు చేసినా చాలు, 1 సంవత్సరం చేసినా చాలు. అంటే వారి వారి జాతక దోషాలను బట్టి చేయాలి. అది కూడా కొంతమందికి 4 మాసములు ఏకధాటిగా పుత్రగణపతి వ్రతం చేస్తే పిల్లలు పుడతారు. కానీ పూర్వజన్మలలో పిల్లలకి ఎప్పుడు అన్నం పెట్టని వాళ్ళు, పిల్లల్ని హింసించిన వాళ్ళు, పిల్లలని ద్వేషించిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మాత్రం 4 నెలలు సరిపోదు. వాళ్ళకు 1 సంవత్సర కాలం పూర్వజన్మ పాప ప్రాయశ్చిత్తం కోసం చెయ్యాలి. ఇక్కడ ఒక కిటుకు చెప్పాలి మీకు. చాలా కాలం క్రితం ఓ స్వామి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళింది. ఆవిడకి పెళ్ళై 40 ఏళ్ళు వచ్చినా పిల్లలు పుట్టలేదు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామి పెళ్ళై చాలా కాలం అయిపోయింది, నాకు 40 ఏళ్ళు వచ్చాయి, పిల్లలు పుట్టట్లేదు, పిల్లలు పుట్టడానికి ఏదైనా మంచి మార్గం చెప్పండి అంటే ఆయన చిరునవ్వు నవ్వి ఒక గిన్నె నిండా మంచి వేయించినటువంటి శనగలు, బాగా తాలింపు ఘుమఘుమలాడే పోపు పెట్టినటువంటి శనగలు ఇచ్చి, ఈ శనగలు తింటూ కూర్చో అమ్మ, 1 గంట పోయాకనే వస్తానన్నాడు. ఆవిడ చెంబు పెట్టు కూర్చుంది, బాగున్నాయి శనగలు, తింటూ కూర్చుంది. ఇంతలో చిన్నపిల్లలు వచ్చారు. ఏమండి ఇన్ని శనగలు పెట్టరా అండి, ఘుమఘుమలు ఆడిపోతున్నాయంటే, పండ్రా శనగలు కావాలా మీకు, నాకు స్వామీజీ ఇచ్చారు, నేనే తింటాను అని పిల్లలు వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చాలామంది పిల్లలు అడిగితే వాళ్ళకి పెట్టకుండా విసుక్కుని తిట్టి పొమ్మని మొత్తం చెంబుడు శనగలు తిని ఓ మినరల్ వాటర్ బాటిల్ తాగింది, కడుపు గొడగొడలాడింది. ఈలోపు స్వామీజీ వచ్చారు. రాగానే మొత్తం శనగలు తిన్నావంటే తిన్నానండి అంది. నీకు పిల్లలు కావాలా? నీకు ఉచితంగా ఇన్ని శనగలు పెడితే అవి చిన్నపిల్లలు నీ దగ్గరకు వచ్చి బావోయ్ ఇన్ని శనగలు పెట్టంటే పెట్టకుండా శుభ్రంగా తినేసి కడుపు ఏమో గొడగొడలు ఆడించుకుని ఇంత బొచ్చ పెంచుకుంటావా? ఇక నీకేం పిల్లలు పుడతారు? పూర్వజన్మలో ఏ పిల్లలకి ఇంత అన్నం పెట్టక వాళ్ళని ప్రేమగా చూడకపోవటం వల్ల ఈ జన్మలో నీకు పిల్లలు పుట్టలేదు. ఇప్పుడైనా జ్ఞానోదయం కాలేదా? ఇప్పుడైనా ప్రాయశ్చిత్తం చేసుకోలేదా అని ఆయనకు వచ్చి చివాట్లు పెట్టాడు. అప్పుడు అర్థమైంది ఆవిడకి విషయం. ఇటువంటి దోషములు ఎక్కువగా ఉండి పిల్లలు పుట్టకపోతే వారు 1 సంవత్సరం కానీ లేక 2 ఏళ్ళు కానీ ఈ వ్రతం చేస్తే అప్పుడు ఆ దోషం పోతుంది. సామాన్య దోషం అయితే 4 నెలలు వ్రతం చేస్తే పోతుంది. ప్రతి మాసం చేయలేకపోయినా సంవత్సరంలో కనీసం 4 మాసాలు చేయాలి. అప్పుడు భగవత్ కథలు వినాలి, షోడశనామాలు చదవాలి. దానివల్ల ఏమవుతుందన్నమాట, క్రమక్రమంగా వాళ్ళ పిల్లలలో ఉన్నటువంటి దుర్మార్గ లక్షణాలు, హింసా లక్షణాలు, పాపపు లక్షణాలు, వ్యసనాలు దూరమై వాళ్ళు పవిత్రులు అవుతారు. కాబట్టి ఇలాగా రెచ్చిపోయి వ్యసనములను ప్రచారం చేసేటటువంటి పిల్లల కోసం తల్లులు ఈ వ్రతం ఆచరిస్తే ఆ పిల్లలలో సద్బుద్ధి కలుగుతుంది, వ్యసనాలకు దూరం. మరో ఉత్తరం చూద్దామండి. కౌశిక్ ఖమ్మం నుంచి రాస్తున్నారు. సంతానాభివృద్ధికి గణపతిని నిత్యం ఏ విధంగా ఆరాధించాలి? సంతాన అభివృద్ధి అనే శబ్దం చాలా చిత్రమైంది. ఒక కొడుకుండి ఇంకా ఒక కొడుకో కూతురో కావాలనుకుంటే అది సంతానాభివృద్ధి.
పుట్టిన సంతానం విద్య మొదలైన రంగములలో అభివృద్ధి సాధించడం కూడా సంతానాభివృద్ధి. ఈ రెండింటికి కూడా గణపతిని అటుకులతో బెల్లముతో పూజిస్తే చాలా మంచిది అని వేదవ్యాసుల వారు చెప్పారు. అనగా మీ ఇంట్లో పూజా మందిరంలో ఎక్కడో ఒక చోట గరిక పెట్టి ఆ గరిక మీద ఇంత ఆవు పేడ పెట్టి దాని మీద విఘ్నేశ్వరుడి ప్రతిమని పెట్టండి. యథాశక్తి పూజ చేశాక నైవేద్యంగా అటుకులు బెల్లము ఈ రెండూ పెట్టండి. వీటిని మీరు తినండి. ఒక సంతానం ఉంటే ఆ సంతానానికి పెట్టండి, లేదా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పెట్టండి. చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలిచి ఈ బెల్లము అటుకులు వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వండి. అప్పుడు లాభం ఏమిటి? ఒక పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా 2-3 పిల్లలు పుట్టాలని కోరుకుంటే అధిక సంతానం వస్తుంది. ఉన్న సంతానానికి అన్ని రంగములలోనూ ఆధిక్యం లభిస్తుంది, అభివృద్ధి కలుగుతుంది. అంటే విద్యాభివృద్ధి లభిస్తుంది, సంపద్వృద్ధి లభిస్తుంది, శాంతి లభిస్తుంది, వివాహాదులు అవుతాయి. ఏ విధంగా అయినా సరే సంతానానికి అభివృద్ధి కలుగుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. శ్రీవిద్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. గణపతి అనుగ్రహం కోసం నిత్యం పఠించాల్సిన శ్లోకం ఏమిటి? గణపతికి చాలా శ్లోకాలు ఉన్నాయి. అందులో శివపురాణంలో అయితే ప్రత్యేకంగా అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహి. ఈ శ్లోకాన్ని ఒకటి చెప్పారు. దేవదేవ జగన్నాథ లోకానుగ్రహకారక ఏకదంత ఉమాపుత్ర నమస్యేహం జగద్గురో. ఈ శ్లోకం కూడా శివపురాణంలో గణేశఖండంలో ఉంది. ఈ శ్లోకాన్ని 40 రోజుల పాటు రోజు ఉదయం పూట పారాయణ చేస్తే అనేక రకాలైన అభివృద్ధులు కలుగుతాయి. ఉపన్యాసం ఉద్ధృతిగా చెప్పాలంటే ఈ శ్లోకాన్ని పారాయణ చేయాలి. ఇలా మహానుభావుడికి ఆయనకి సంబంధించిన ఎన్నో శ్లోకాలు, ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ముదాకరాత్త మోదకం అని ఆదిశంకరాచార్యులు వారు రాసిన స్తోత్రం ఒకటి ఉన్నది. ఆ స్తోత్రాన్ని చదివితే బ్రహ్మానందం కలుగుతుంది. అలాగే సుముఖశ్చైకదంతస్య 16 నామాలు ఉన్నాయి. ఇందాక ఒకసారి చెప్పాను. ఆ 16 నామాలని రోజు చదివితే ఏ రంగంలో అయినా విఘ్నం ఉండదు, దిగ్విజయం కలుగుతుంది. అక్కడే షోడశైత అని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నిజాయితీ. అక్కడ ఫలశ్రుతులు చెప్పేశారు కదా. విద్యారంభే, నువ్వు విద్యాభ్యాసం ప్రారంభిస్తున్నప్పుడు ఈ 16 నామాలు చదువు. ప్రవేశేచ, ఏదైనా గృహప్రవేశం చదువుతున్నప్పుడు లేదా ఎక్కడికైనా కొత్త ఊరు ఎడుతున్నప్పుడు. నిర్గమే తథ, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎక్కడికైనా సరే, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఒక ఊరు వెళ్ళి ఆ ఊరు నుంచి తిరిగి వెనక్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా నిర్గమాలు అంటారన్నమాట. అలాంటప్పుడు ఎవరితో అయినా యుద్ధం వచ్చినప్పుడు ఈ నామాలు చదువుకుని వెళ్ళామా విఘ్నాలు తొలగిపోతాయి, విజయం లభించి తీరుతుంది. సర్వకార్యములయందు దిగ్విజయాన్నిచ్చి విఘ్నములను తొలగించే నామాలివి. ఇంకా ఓం గణానాంత్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేత సాధనం. ఇది ఒక గొప్ప వేదమంత్రం. ఈ మంత్రాన్ని గురువుల ద్వారా ఉపదేశం పొంది స్వరాన్ని తెలుసుకుని 27 రోజుల పాటు రోజు ఉదయం 108 సార్లు పారాయణ చేసి ఇంత బెల్లం మొక్కని నివేదన చేస్తే విఘ్నేశ్వరుడికి, ఆ తర్వాత ఆ ప్రసాదం తింటే కటిక దరిద్రుడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. తెలివి తక్కువ వాడికి తెలివితేటలు వస్తాయి. ఈ పుత్ర గణపతి వ్రతం రోజున ఈ డుండి వ్రతం అని కూడా అంటూ ఉంటారు కదండి, దాని గురించి. పూర్వం విఘ్నేశ్వరుడు భూలోకానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? రావడం అవిముక్త క్షేత్రం కాశీకి వచ్చాడు, వారణాసికి వచ్చాడు. వారణాసిలో చాలా కాలం క్రితం పెద్ద గొడవ జరిగిందిలేండి. దివోదాసు అని ఒక రాజుగారు ఉండేవాడు, చాలా గొప్ప రాజు. ఆ రాజుగారు బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారంగా భూమిని పరిపాలిస్తాను అని మాటిచ్చి, భూమి మీద నా పరిపాలన తప్ప ఇంకెవరి పరిపాలన ఉండడానికి వెళ్ళలేదు. కాబట్టి ఈ విఘ్నేశ్వరుడు, ఆదిత్యుడు, చంద్రుడు, దేవతలు, సమస్త జాతి వాళ్ళు అందరూ ఈ ఊరు వదిలిపోవాలి, మా ప్రాంతం వాళ్ళు తప్ప ఇక్కడ ఇంకెవరు ఉండకూడదని శాసించాడు. కఠోర శాసనం. ఎందుకంటే దేవతల పెత్తనం ముందు తన పెత్తనం సాగదు కదా. వాళ్ళని ఉండనిచ్చితే ఏమవుతుంది? కాశీలో
వాళ్ళేమో ఒకటంటారు, ఈయన ఒకటి అంటాడు. ఈయన వద్దంటే వాళ్ళు అన్నారు అనుకోండి, అప్పుడు ఇబ్బంది కదా. అందుకని ఆయన ఏదో దృష్టిలో పెట్టుకుని గెంటేశాడు. పావుని కానీ, చేమని కానీ, పాతాళవాసుల్ని కానీ, ఊర్ధ్వవాసుల్ని కానీ భూమి మీద లేకుండా చేసేశాడు. దాంతో శివుడికి బెంగ వచ్చింది. శివుడు కూడా గెంటేశాట. శివుడిని కాశీ నుంచి గెంటేశాడు, ఈశ్వరుణ్ణి. విఘ్నేశ్వరుడు లేడు. సాధ్యమా అంటే ఆయనకి ఆ శక్తి దేవతలు ఇస్తే ఏం చేస్తారు? బ్రహ్మదేవుడు ఆయనకి వరం ఇచ్చాడు. బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఈశ్వరుడు పాటించవలసి వచ్చింది. అలాగే విశ్వేశ్వరుడంతటి వాడిని రానివ్వకుండా చేసే శక్తి బ్రహ్మవరం ద్వారా ఆయనకు వచ్చింది. విశ్వేశ్వరుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, బ్రహ్మ నువ్వు వరం ఇచ్చావు కదానని. కానీ కాశీలో ఉండకుండా ఒక్క క్షణం ఉండలేడు శివుడు. అందుకని తిరిగి కాశీ ప్రవేశం కోసం విఘ్నేశ్వరుని పంపాడు. చాలామందిని పంపాడు, ఆ కథ అంతా చెప్పలేని. ఇప్పుడు విఘ్నేశ్వరుని పంపాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు భూలోకానికి వచ్చి చాలా వేషాలు వేసి మొత్తం మీద దివోదాసు గారిని నాస్తికుణ్ణి చేసి పడగొట్టి ఆ మొత్తం రంగం అంతా కాశీ అంతా ఆక్రమించాడు. ఆ ఆక్రమించేటప్పుడు విఘ్నేశ్వరుడు మొట్టమొదట అడుగుపెట్టిన స్థలం కాశీలో డుంఠి. డుండి కాదు, అది కర్మ. డుంఠి సంస్కృతంలో డూ పక్కన సున్నా రాసి టాఠ అని ఉంది కదా, కంఠంలో ఉన్న ఠ, అది రాయాలి డుంఠి. ఆ డుంఠి దగ్గర ఒక విఘ్నేశ్వర రూపంతో వెలిశాడు. మొట్టమొదట శివుడికి చాలా కాలం తర్వాత కాశీలో మళ్ళీ పుత్రుడై వచ్చాడు. అప్పుడు ఆ వచ్చినది పాల్గొన మాసం శుక్లపక్షంలో చవితి. డుంఠి దగ్గరకు వచ్చి మళ్ళీ నా కొడుకు నాకు దక్కాడు, కాశీలోకి నన్ను రానిచ్చాడు, కాబట్టి ఈ రోజు నుంచి ఈ తిథికి అంటే పాల్గొన శుక్లపక్ష చతుర్థికి పుత్ర గణపతి వ్రత తిథి అని నేను ఒక వరం ఇస్తున్నాను. ఈ విఘ్నేశ్వరుడిని డుంఠి గణపతి అని పిలవండి. ఆ ప్రాంతం డుంఠి కనుక అక్కడ ఉన్న గణపతి డుంఠి గణపతి అన్నమాట. ఈ డుంఠి గణపతిని మీరు అందరూ పూజించండి, ఆయనకి గుంజీలు తీయండి, మీకు సంతానం కలుగుతుందని శివుడు వరం ఇచ్చాడు. కాశీఖండంలో ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను. యూట్యూబ్లోకి వెళ్ళి నా పేరు మీద ఆ కాశీఖండం వింటే అప్పుడు పూర్తి కథ మీకు అర్థమవుతుంది, దివోదాసు కథ. ఆ విఘ్నేశ్వరుడు డుంఠి విఘ్నేశ్వరుడు అనమాట. చాలా విఘ్నేశ్వరులు ఉన్నారు అక్కడ కాశీలో, కానీ డుంఠి స్థానంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు డుంఠి విఘ్నేశ్వరుడే పుత్ర గణపతిగా ప్రసిద్ధికెక్కాడు. అందుకే ఆయన పేరు మీద ఏమంటున్నాం? పుత్ర గణపతిని డుంఠి గణపతి కూడా అంటున్నాం. ఈ డుంఠి అనే సంస్కృత శబ్దం వికృతిగా తెలుగులోకి హిందీలోకి మారినప్పుడు డుంఠి కాస్త డుండి. పూర్వకాలంలో డూండి ప్రొడక్షన్స్, డూండి సమర్పించనో నామం ఉండేది. ఈ డూండి అంటే డుంఠి అనమాట. అంత గొప్ప పేరు ఆ రోజులో పెట్టారు మహానుభావుడు. ఆయన ఎవరో కానీ మరి నన్ను ఎవరో అడిగారు డుండి అంటే ఎవరంటే డుంఠి గణపతిని, అయినా డుంఠి అనే స్థలంలో ఉంటాడని చెప్పాను. కాబట్టి కాశీఖండంలో చెప్పబడిన ఆ విఘ్నేశ్వరుడే పుత్ర గణపతి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.